సరిగ్గా 10 సంవత్సరాల క్రితం ఫిబ్రవరి 2016లో నేను ఫస్ట్ వీడియో చేశాను మన ఛానల్లో. నా మొదటి వీడియో చాలా మందికి గుర్తుండే ఉంటుంది. ఫ్రీడమ్ 251 అని చెప్పేసి ఒక మొబైల్ గురించి. ఆ రోజే లాంచ్ అయింది అనమాట, ఫిబ్రవరి 17 ఎగ్జాక్ట్ డేట్ అయితే. అండ్ అప్పుడు ఈ మొబైల్ గురించి నేను చెప్పాను నార్మల్గా, ఈ మొబైల్ లాంచ్ అయింది అని చెప్పేసి. అండ్ దీని బుకింగ్స్ కూడా తీసుకొచ్చారు. అండ్ నెక్స్ట్ ఇంకో వీడియో కూడా చేశాను, అది ఎలా స్కామ్ చేస్తున్నారు ఈ ఫోన్ గురించి అని చెప్పేసి. 2 వీడియోస్ యాక్చువల్గా ఈ ఫ్రీడమ్ 251 గురించి మన ఛానల్ అయితే ఉంటాయి. అండ్ అది ఇప్పుడు చూడాలనుకుంటే మాత్రం చూడకండి, నేను చూస్తుంటే అట్లా అనిపిస్తుంది. ఒకవేళ చూడాలనుకుంటే 1.5xకి వెళ్ళండి, మరీ స్లోగా చెప్పినట్టు అనిపించింది. ఒకవేళ లింక్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉంటాయి, అక్కడి నుంచి మీరు చెక్ చేయొచ్చు. అప్పటి నుంచి ఫోన్ కోసం నేను ట్రై చేస్తున్నా, ఫోన్ దొరికిద్దా మీకు చూపిద్దాం అని చెప్పేసి. 10 సంవత్సరాల తర్వాత అక్కడ కట్ చేస్తే 10 సంవత్సరాల తర్వాత ఈ ఫోన్ దొరికింది, ఫ్రీడమ్ 251. అది కూడా ఎలా దొరికిందంటే, నేను నార్మల్గా యూట్యూబ్ చూస్తున్నప్పుడు తమిళ్ టెక్ వీడియో చేశాడు ఫ్రీడమ్ 251 అని చెప్పేసి. వెంటనే ఫోన్ చేశా, ఈ ఫోన్ నాకు కావాలి, నేను కూడా ఒక వీడియో చేద్దాం అనుకున్నా దీని మీద అని చెప్పేసి. తను ఏం చెప్పాడంటే, ఈ ఫోన్ తంది కాదు, నితిన్ అగర్వాల్ అని చెప్పేసి మీకు ప్రొఫైల్ కనిపిస్తుంది కదా, తనది. సో అతనికి బిగ్ షౌట్ అవుట్, ఎందుకంటే తన ఫోన్ ఇది. సో తను ఇచ్చాడనమాట వీడియో చేసుకుంటా అంటే. వీడియో మన ఫోన్ గురించి చూద్దాం. ఫ్రీడమ్ 250 అనేది ఒక స్కామ్, కాకపోతే కొంతమందికి ఫోన్ డెలివరీ అయింది, ఒక 5,000 మందికి ఏమో డెలివరీ అయింది ఇండియా వైడ్. అందులో ఇది ఒక ఫోన్ అనమాట. ఈ ఫోన్ ఎలా ఉంది ఇవన్నీ చూద్దాం. ఫస్ట్ బాక్స్ చూడొచ్చు, బాక్స్ అయితే ఇలా ఉంది, ఫ్రీడమ్ 251. అండ్ బ్యాక్ సైడ్ చూస్తే కంప్లీట్ స్పెక్స్ అయితే ఉన్నాయి. 1.3 GHz క్వాడ్ కోర్ ప్రాసెసర్, మీడియాటెక్ ప్రాసెసర్తో వస్తుంది. ఇది 4" QHD IPS. QHD అంటే మీరు 2K డిస్ప్లే అనుకుంటారేమో, ఇది క్వార్టర్ హెచ్డి కాదు, క్వార్టర్ హెచ్డి అంటే హెచ్డి కంటే తక్కువ. ఎగ్జాక్ట్ రెజల్యూషన్ స్క్రీన్ 960x540 అలా ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ మీద రన్ అవుతుంది. అప్పుడు చాలా బాగున్నాయి ఆండ్రాయిడ్ వర్షన్స్, కిట్ క్యాట్ అని, లాలీపాప్ అని చెప్పి, జెండర్ బర్డ్ అని చెప్పేసి ఇట్లా మంచిగా ఉండేవి. ప్రజెంట్ ఆండ్రాయిడ్ 17 సిన్నమన్ బన్ అంటారు, అది ఎవరికి తెలియదు, మ్యాక్సిమం ఎవరో దాని గురించి పట్టించుకోరు. ఇప్పుడు ఆండ్రాయిడ్ 17, ఆండ్రాయిడ్ 16 వీటి గురించి మాట్లాడతాం మనం. అప్పుడు ఈ లాలీపాప్లు, కిట్ క్యాట్లు ఇవన్నీ మాట్లాడుకునే వాళ్ళం. దీనిలో కెమెరాస్ కూడా ఉన్నాయి. బ్యాక్ సైడ్ 3.2 మెగాపిక్సెల్ కెమెరా ఉంది, ఫ్రంట్ 0.3 మెగాపిక్సెల్ కెమెరా, 1GB ర్యామ్, 8GB స్టోరేజ్, ఎక్స్పాండబుల్ స్టోరేజ్ కూడా ఉంది. మైక్రో SD కార్డ్ పెట్టి 32GB వరకు మనం ఎక్స్పాండ్ కూడా చేసుకోవచ్చు. డ్యూయల్ సిమ్ సపోర్ట్తో వస్తుంది. అప్పుడు 4G లేదు, 4G జియో వచ్చింది సెప్టెంబర్లో వచ్చింది. ఇది ఫోన్ ఫిబ్రవరిలో అట్లా వీళ్ళు తీసుకొచ్చింది. అప్పుడు 2G 3G హవా నడుస్తూ ఉంది. ఇది 3Gకి సపోర్ట్ చేస్తుంది. అండ్ బ్యాటరీ చూసుకుంటే 14-15 mAh బ్యాటరీ, వైఫై కూడా ఉంది, వైఫై సపోర్ట్ కూడా ఉంది. అండ్ బాక్స్ మీద మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, ఫ్రీడమ్ 251 జో కెహతే హై ఓ కర్తే హై, ఏదైతే చెప్తామో అది చేస్తాం అన్నట్లుగా ఒక ట్యాగ్ లైన్ కూడా వేశారు దీని మీద. అండ్ లోపల చూస్తే ఫోన్ ఒకటే ఉంది, ఛార్జర్ అయితే ఏం లేదు. మరి ఫోన్ వచ్చినప్పుడు ఛార్జర్ ఉందో నాకు తెలియదు, కానీ ఒకవేళ ఉంటే మాత్రం మైక్రో USB పోర్ట్ ఇది. ఇప్పుడు మైక్రో USB. అండ్ ఇది ఫోన్ ఫ్రీడమ్ 251. కాకపోతే లాంచ్ అప్పుడు చూసారనుకోండి, లాంచ్ రోజు మీరు ఒకవేళ ఫ్రీడమ్ 251 చూస్తే మొత్తం ఇండియన్ ఫ్లాగ్స్, చూడడానికి డిఫరెంట్గా ఉంటుంది ఫోన్. యాక్చువల్గా వాళ్ళు ఏం చేస్తారంటే, అది ఏదో ఒక ఫోన్ తీసుకొని వాళ్ళు స్టిక్కర్స్ చేసి అప్పుడు డిస్ప్లేకి తీసుకొచ్చారు. ఫ్రీడమ్ 251 ఫోన్ లాంచ్ చేసింది ఈ ఫోనే కాదు, అది డిఫరెంట్ ఫోన్. అది యాడ్కామ్ కంపెనీ ఫోన్ అది. సో వీళ్ళు ఏం ఉద్దేశం తీసుకొచ్చారంటే, ఫస్ట్ మన దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం. ఈ స్కామ్ ఏంటంటే, ఫస్ట్ మీ దగ్గర నుంచి 251 రూపీస్కి మేము మొబైల్ ఇస్తామని చెప్పేసి అందరూ వచ్చేస్తారు. ఒక 30,000 మంది 251 రూపీస్ కడితే వాళ్ళకి 75 లక్షలు వస్తాయి. అప్పట్లో 75 లక్షలు, ఇంకా అర్థం చేసుకోండి. అట్లా కొన్ని వేల మంది 251 రూపాయలు కట్టారు ఫోన్ వస్తుందేమో అని చెప్పేసి. తర్వాత చూస్తే మాత్రం ఫోన్ ఎవరికి రాలేదు, ఒక 5,000 మందికి ఇచ్చారు. ఆ తర్వాత కొంతమందికి రీఫండ్ చేసాం డబ్బులు అని చెప్తున్నారు. ఎంతమందికి రీఫండ్ వచ్చినాయో కూడా తెలియదు, కానీ నాకు తెలిసేది ఎవరికి వచ్చి కూడా ఉండవు. తర్వాత ఎవరైతే కంపెనీ పెట్టారో మోహిత్ గోయల్, రింగింగ్ బెల్ సంస్థ అనమాట, సో అతన్ని అరెస్ట్ చేశారు. అతను ఇప్పుడు 2-3 కేసుల్లో ఉన్నాడు. డ్రై ఫ్రూట్స్ అంట ఏవో ఉన్నాయి, స్కామ్స్ అయితే ఏవో నడుస్తున్నాయి కేసులు అయితే. అతను ఇప్పుడు ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు. దీని జనాలు ఎలా నమ్మారంటే, అప్పుడు వీళ్ళు లాంచ్ ఈవెంట్కి ఫార్మర్ మినిస్టర్, అప్పుడు బీజేపీ ఎంపీని వీళ్ళందరూ తీసుకొని వచ్చారు. అప్పుడు మేక్ ఇన్ ఇండియా అని చెప్పేసి బాగా నడుస్తూ ఉంది. సో దానిలో భాగంగా మేబీ గవర్నమెంట్ దీనికి బ్యాకప్ ఇస్తుందేమో అని చెప్పేసి చాలా మంది నమ్మారు. తర్వాత ఈ స్కామ్ అని తెలిసిన తర్వాత గవర్నమెంట్కి దీనికి ఎలాంటి అసలు రిలేషనే లేదు అని చెప్పేసి, అదంతా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి అప్పుడు బయటకు వచ్చింది. ఇక ఫోన్ గురించి మాట్లాడదాం. అసలు ఫోన్ పనిచేస్తుందా, అసలు ఏంది ఇది కథ అని చూస్తే మాత్రం, దీనిలో బ్యాటరీ చూసుకుంటే గంటకి అయిపోతుంది, ఛార్జింగ్ పెట్టిన గంటలోపే డిశ్చార్జ్ అయిపోతుంది. ఫోన్ అయితే మాత్రం రన్ అవుతుంది, ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇక్కడ యాప్స్ కూడా ఉన్నాయి, కానీ మనం ఇప్పుడు జీమెయిల్ ఇవన్నీ ఓపెన్ చేస్తుంటే పని చేయట్లేదు, ఎందుకంటే ఇవి సెక్యూరిటీ అప్డేట్స్ ఏం లేవు వీటికి. ఇప్పుడు ఆండ్రాయిడ్ 5 అంటే ఎప్పుడో డిస్కంటిన్యూ అయిపోయింది, ఏమీ రన్ అవ్వట్లేదు. యాప్స్ అయితే మ్యాక్సిమం ఏమీ దీనిలో రన్ అవ్వట్లేదు. సెట్టింగ్స్లోకి వెళ్ళి చూస్తే ఇది ఆండ్రాయిడ్ లాలీపాప్ 5.1 మీద రన్ అవుతుంది. ఫోన్ నేమ్ వచ్చేసరికి ఫ్రీడమ్ 251 అని చెప్పేసి ఉంది. కెమెరాస్ ఉన్నాయి, 3.2 మెగాపిక్సెల్ కెమెరా. సో దీన్ని యూస్ చేసి ఫోటో తీసా, ఒకసారి చూడండి ఎలా వచ్చిందో ఫోటో. అండ్ డిస్ప్లే కూడా టచ్ అసలు రెస్పాన్స్ లేదు, అసలు పని చేయట్లేదు. అప్పటి ఫోన్ కదా, మనం ఏం కంప్లైంట్ కూడా చేయలేము. కాకపోతే ఈ ఫోన్స్లో నాకు నచ్చేది ఏంటంటే, మనం బ్యాక్ రిమూవ్ చేయొచ్చు, రిమూవబుల్ బ్యాక్తో వస్తాయి. సో బ్యాక్ సైడ్ మనకి పాతకాలంలో నాస్టాలజీ, ఆ ఫీలింగ్ ఉంటుంది చూసారా, అదైతే ఉంటుంది అన్నమాట. ఇది ఓపెన్ చేయగానే ఇక్కడ చూడొచ్చు సిమ్ కార్డ్స్, ఇక్కడ మనం ఫిజికల్గా పెట్టేవాళ్ళం, ఇక్కడ మైక్రో SD కార్డ్ పెట్టేవాళ్ళం. సో అదైతే
ఇక్కడ మనం ఫీల్ అవ్వచ్చు. బ్యాటరీ కూడా రిమూవ్ చేయొచ్చు. సో ఇట్లా రిమూవబుల్ బ్యాటరీస్, సో అవన్నీ పాత రోజులు గుర్తొస్తున్నాయి ఇది మనం యూజ్ చేస్తున్నప్పుడు. బ్యాటరీ మీద చూస్తే మేడ్ ఇన్ ఇండియా అని చెప్పేస్తుంది బ్యాటరీ మీద. ఫోన్ మాత్రం ఇది మ్యాక్సిమం మేడ్ ఇన్ చైనా. అండ్ ఇంకోటి ఏంటంటే ఫోన్ మనం ఆన్ చేసాం అనుకోండి, యానిమేషన్ చూడవచ్చు. ఇండియన్ ఫ్లాగ్ అయితే ఇచ్చారు. ఇక్కడ మీకు ఇండియన్ ఫ్లాగ్ వస్తుంది, ఒక యానిమేషన్ లాగా అయితే వస్తుంది. సో ఇది కూడా నాకు కొంచెం బాగా అనిపించింది. సో వీళ్ళు ఏమనుకున్నారంటే ఫస్ట్ మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ఫోన్ తయారు చేసేసి అవి మీకు డెలివరీ చేద్దాం అనుకున్నారు. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే 251 రూపీస్కి ఫోన్ తయారు చేయడం అయితే కుదరదు. ఇది ఒక ఫోన్ నార్మల్ కాస్ట్ దీన్ని అప్పట్లో 2500 to 3000 రూపీస్ పడుద్ది ఫోన్ తయారు చేయాలంటే. ఆ ఫోన్ వాళ్ళు 251 రూపీస్కి ఎలా ఇస్తారు? 251 రూపీస్కి చాలా కష్టం ఫోన్ తీసుకురావడం. సో వీళ్ళు ఏమనుకున్నారంటే మేము ఎవరైతే థర్డ్ పార్టీ ఉంటారు కదా, బాగా పాపులర్ అయిపోయింది కదా ఫ్రీడమ్ 251, ఇండియా వైడ్ పాపులర్ అయిపోయింది. దీనిలో కొన్ని యాప్స్ ప్రీ ఇన్స్టాల్ చేసేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని సో అట్లా తక్కువ రేటుకి తీసుకొద్దామని చెప్పేసి మేము అనుకున్నామని చెప్పేసి తర్వాత ఆయన చెప్తున్నాడు, ఎవరైతే ఈ కంపెనీ స్టార్ట్ చేశాడు అతను. కాకపోతే అది ప్రాక్టికల్గా అది ఇంపాసిబుల్, అది ఏ పని కాదు. అందుకే ఇది ఫెయిల్ అయింది, ఒక స్కామ్ లాగా మిగిలిపోయింది. సో ఇది బిగ్గెస్ట్ స్కామ్ అని చెప్పొచ్చు మొత్తం మొబైల్ ఇండస్ట్రీలో, ఫ్రీడమ్ 251 అనేది. ఇది ఫ్రీడమ్ 251 గురించి. మీరు ఎవరైనా ట్రై చేశారా? అప్పుడైతే అసలు దాన్ని ట్రై కూడా చేయలేదు, ఎందుకంటే అప్పుడు నాకు అది స్కామ్ అని అర్థమైపోయింది. అసలు దీనికి అప్లై కూడా చేయలేదు 251 రూపీస్ పెట్టి. ఒకవేళ మీరు ఎవరైనా 251 రూపీస్ పెట్టి మీరు ఎవరైనా ఈ ఫోన్ వచ్చిన వాళ్ళు ఉన్నారా? మీలో వస్తే ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీళ్ళు కొంతమంది డబ్బులు రిటర్న్ చేసామని కూడా చెప్తున్నారు. ఎవరికైనా అసలు రిటర్న్ వచ్చినాయా అది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇది ఫ్రీడమ్ 251. ఈ ఫోన్ మీ దగ్గర తీసుకురావడానికి నాకు 10 సంవత్సరాల టైం అయితే పట్టింది. ఈ ఫోన్ ఇప్పుడు నేను ఓరకు షిప్ చేయాలి, మళ్ళీ అతనికి షిప్ చేయాలంటే 251 రూపాయల కంటే ఎక్కువే కాస్ట్ అవుతుంది. ఫోన్ మాత్రం 251 రూపీస్ అతను కొనింది. ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఎవరైతే ఫస్ట్ నుంచి ఫాలో అవుతూ వస్తున్నారో సో వాళ్ళు నాకు తెలిసి వీడియోతో కొద్దిగా కనెక్ట్ అయి ఉంటారు. ఎంతమంది ఉన్నారో ఒకసారి లైక్ చేయండి. అండ్ మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కదా, అప్పటికి సెలవు, బాయ్.